అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబుకుచూ వస్తున్న నీటి ఊట వలె ఉంటావు. నీరు కట్టిన తోట అంటే నీరు పెట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఉంటుందో ఆ విధంగా నీవు ఆశీర్వదింపబడతావని, ఉబుకుచూ వస్తున్న నీళ్లులాగా నీవు దీవెన పొందుతావని ప్రభువు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. అయితే మనము పై వచనాలు చూసినప్పుడు, ఎవరు నీరు కట్టిన తోట వలె ఉంటారు, ఉబుకుచూ ఉన్న నీటి ఊట వలె ఉంటారని మనం గమనించినప్పుడు, దేవుని వాక్యములో నుండి మనం చూచినప్పుడు, ఎవరైతే తన సహోదరుల ఎడల, రక్త సంబంధుల ఎడల ప్రేమ కలిగి ఉంటారో, మరియు ఎవరైతే వస్త్రహీనుడు కనిపించినప్పుడు వారికి వస్త్రములు ఇస్తారో, ఎవరైతే ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించటం మానేస్తారో, అలాంటి వారి ప్రార్థన చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, అప్పుడు ఇవన్నీ చేసి నీవు నన్ను పిలవగా యెహోవా నీకు ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించటం మానేసి వేలు పెట్టి చూపి తిరస్కరించటం, చెడ్డ దానిని బట్టి మాట్లాడటం మానివేసినప్పుడు దేవుడు నిన్ను ఉబుకుచుండు నీటి ఊటవలెను, పచ్చని తోట వలెను ఆయన చేస్తాడని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నీ ప్రవర్తనను బట్టే నీ ఆశీర్వాదం అనేది ఆగిపోయింది. నీవు నీ బ్రతుకును మార్చుకుంటే గనక నీవు నిశ్చయముగా ఆశీర్వదింపబడతావు. చెడ్డ దానిని గూర్చి నీ నోరు మాట్లాడకూడదు. ఇతరులను ఎవరైనా తప్పు చేసినప్పుడు వేలు పెట్టి చూపి తిరస్కరించటం అది మంచి విషయం కాదని దేవుని వాక్యం చెప్తుంది. వీలైతే బుద్ధి చెప్పండి, ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని గద్దించండి తప్ప, వారి గురించి వెనకాల మాటలు మాట్లాడితే దేవుడు వారిని ఆశీర్వదించడు. ఉబుకుచూ ఉన్న నీరు చూడండి, భూమిలోండి ఎలాగైతే ఉబుకుచూ వస్తుందో నీ ఆశీర్వాదం కూడా అలాగే వస్తుంది. చూడండి, భూమిని దున్ని అప్పుడు నీరు పెడతారు. అందులో ఉన్న చెడ్డ కలుపు మొక్కలను తీసివేసి మరి మంచి విత్తనములు నాటి దానికి నీరు పెట్టినప్పుడు ఆ తోట ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. కాబట్టి నీ హృదయములో చెడ్డదాన్ని తీసివేసుకుని జీవవాక్యం అనే నీటితో నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు నీ హృదయము మరి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దానికి అర్థము నీవు బహుగా ఫలిస్తావని అర్థము. అదే నీకు సూచన. నీ హృదయము ఎప్పుడైతే దేవుని ఎదుట పవిత్రమైన హృదయముగా ఉంటుందో, దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయములో నింపబడి ఉంటుందో, నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె కనిపిస్తావు. నీవు ఆశీర్వాదకరమైన బిడ్డగా కనిపిస్తావు. నీకు కృప వెంబడి కృప, ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదము కలుగుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఎండిన ఎడారిలాగా ఉంది. ఎండిపోయిన ఎడారిలాగా, ఎండిన ఎముకలాగా నీ బ్రతుకు అయిపోయింది. అయితే ప్రభుని నువ్వు పిలువు. దేవుడు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, వాక్యం అనే నీరు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ అనే నీరు నీలోనికి వచ్చినప్పుడు నీవు ఆత్మీయ స్థితిలో కూడా చిగురిస్తావు. నువ్వు ఎండిపోయిన మొక్కలాగా ఉండవని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు ఆయన నిన్ను నడిపిస్తాడు. నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. నీ హృదయాన్ని, నీ మాటలను, నీ స్వభావమును దేవునికి అప్పగించు. నీవు క్షామకాలంలో ఉన్నప్పుడు, కరువు దినములో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఎండిన ఎముకల్లాంటి జీవితంలో ఉన్నప్పుడు, ఎండిన ఎడారి లాంటి జీవితంలో ఉన్నప్పుడు ప్రభువు నిన్ను నీటి ఊటలాగా మారుస్తాడు. మంచి పచ్చని తోటలాగా నీ బ్రతుకును మారుస్తాడు. అంటే అనేకులు నిన్ను చూచినప్పుడు, నీ ఆశీర్వాదమును చూచినప్పుడు అనేకులు ఆశ్చర్యపడే స్థితిలో
దేవుడు నిన్ను నిలుపుతాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు చెప్పిన ఆజ్ఞ ప్రకారము జీవించు. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వాణ్ణి తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. కాబట్టి ఎవరైతే ఏదైతే ఆశపడుతున్నారో మరి ఆకలిగొన్న వారికి నీవు ఇచ్చినప్పుడు, శ్రమపడిన వారిని, కష్టాల్లో ఉన్న వారిని నువ్వు ఆదరించినప్పుడు, తృప్తిపరిచినప్పుడు నీవు ఒక వెలుగుగా ఉంటావంట. అనేకులకు వెలుగిచ్చే దీపముగా ఉంటావంట. అంధకారము నీకు మధ్యాహ్నంలాగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వెలుగు నీ మీద కనబడుతూ ఉంటుంది. నీవు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటావు. ఇదంతా దేవుడు నీకు కలగజేయాలని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడైనా నీవు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.